చేసి ప్రజలను విసిగిస్తున్నటువంటి నాయకులు. ఒంగోలులో మొన్న మహానాడులో, అదేవిధంగా నిన్న చోడవరంలో మినీ మహానాడులో, ఇవాళేమో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో రోడ్ షోలో చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. తెచ్చి పెట్టుకున్నటువంటి ఆవేశం, పాపం తాను స్థాయి మరిచిపోయి దిగజారి మాట్లాడే మాటలు చూస్తున్నప్పుడు కొంత జాలేస్తుంది. పాపం సీనియర్ పొలిటీషియన్ కదా, ఎంత కాదనుకున్నా సీనియర్ పొలిటీషియన్. ఎన్ని గుంటనక్క చేష్టలు చేసి అధికారంలోకి వచ్చినా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి. అలాంటి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ ముఖ్యమంత్రి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీవ్రవాదిలాగా తయారైపోయాడు. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆస్తుని కబ్జా చేస్తున్నారు అనేటువంటి మాట. మళ్ళా క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని క్విట్ చేసే ఆంధ్రాన్ని సేవ్ చేసుకోవడానికి జనం ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణం అనే విషయాన్ని మర్చిపోతున్నారు. మళ్ళా ఒక అడుగు ముందుకు వేసి, ఎవడయ్యా జగన్ రెడ్డి, పెద్ద పుడింగా అంటాడు ఒక మాట. విజయనగరం మీద ఉత్తరాంధ్ర మీద వేల పెత్తనం ఏంటి, వీళ్ళు ఇక్కడ పుట్టారా, ఈయన అక్కడే పుట్టాడు కావాలి, మరి మనకు తెలియదు. ఎవడా విజయసాయి రెడ్డి, ఎవడు సుబ్బారెడ్డి, ఎవడు సత్యబాబు, ఏం భాష? 40 సంవత్సరాలు సీనియర్వి, భారత రాజకీయాల్లో తిప్పావో తిప్పలేదో, చక్రం తిప్పాను, అది తిప్పాను, ఇది తిప్పాను అని చెప్పి నేను పెద్ద మనిషివి మాట్లాడే మాటలు ఇవేనా నేను అడుగుతా ఉన్నాను. ఒక ఆవేశం, ఒక ఫ్రస్ట్రేషన్ మీలో ఒక కొత్త మనిషి కనిపిస్తున్నాడు. మీ అందరికీ అర్థమవుతున్న ప్రజలకి అసలు చంద్రబాబు కన్నా ఒక చిత్రమైన చంద్రబాబు కనిపిస్తున్నాడు. ఆవేశం, ఫ్రస్ట్రేషన్, ఇక ముందు ఏమి జరుగుతుందో తెలియదు, ఇవన్నీ కలిసి కలబోసి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. గర్జిస్తున్నాడు, లేనిపోని గర్జన చేస్తున్నాడు. ఆయన ఎవరో అయ్యన్న పాత్రుడు ఉన్నాడు ఒక ఆయన కన్నా దిగజారిపోయాడు. ఇంకొక ఆయన ఒడివేలులాగా ఉంటాడు మన నెల్లూరులో, కామెడీ యాక్టర్ లాగా. ఆయన మాటల కన్నా దిగజారిపోయి మాట్లాడుతున్నాడు. ఏమిటో నాకు అర్థం కాలేదు. అదేమంటే, ఈ వాలంటీర్లను రెచ్చగొట్టే కార్యక్రమం. 500 రూపాయల జీతం, 500 రూపాయలు కూలిస్తున్నారు, 15,000 రూపాయల జీతం వస్తుంది. బయటికి వెళ్తే కూలికి వెళ్తే మీకు 5,000 ఇస్తున్నారు. ఏమిటి అన్యాయం? జాలి చూపిస్తున్నాడు వాళ్ళ మీద. అయ్యా నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? వాళ్ళు వాలంటీర్స్, సేవా దృక్పథంతో చేయాలి పని అనేటువంటి ఉద్దేశంతో వారిని ఎంపిక చేసుకున్నాం. వారికి గౌరవవేతనం ఇస్తున్నాం. వారు 40 ఇళ్ళో 50 ఇళ్ళో 100 ఇళ్ళో మానిటర్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళకి అందే విధంగా వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఊరికి ఆవేశపడిపోతున్నాడు పాపం, ఎందుకో అర్థం కావడంలా. అదేమంటే ఇవాళ గొప్ప మాట అన్నాడు. బొబ్బిలి సినిమా గుర్తు తెచ్చుకోండి, ఎన్టీ రామారావు గారు నటించిన బొబ్బిలి సినిమా గుర్తు తెచ్చుకొని పోరాటం చేయాలంట. నిజంగా బొబ్బిలి సినిమా గుర్తు తెచ్చుకుంటే, సర్దార్ పాపారాయుడు గుర్తు తెచ్చుకుంటే, మేజర్ చంద్రకాంత్ సినిమా గుర్తు తెచ్చుకుంటే, తెలుగు ప్రజలు, తెలుగు యువత, తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కసారి ఈ 3 సినిమాలు చూశారంటే మోసం చేసిన చంద్రబాబుని, 420 చంద్రబాబుని, కుటుంబాలను చీల్చిన చంద్రబాబుని, ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్న 420 చంద్రబాబు నాయుడిని గెడ్డం ఊడేదాకా బట్టలు ఊడదీసి చెప్పులతో కొడతారు. ఈ 3 సినిమాలు ఆద్యాంతం చూసి ఇన్స్పైర్ అయితే, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ 3 సినిమాల్లో చెప్పింది ఏంటంటే, మోసగాళ్లను తరిమి కొట్టండి, వారిని గద్దె దించండి, వారి సంగతి చూడండి అని చెప్పారు. నీ గురించే చెప్పినట్టుగా అనిపిస్తుంది వాళ్ళ. ఆ సినిమాలు చూడమంటున్నారు. అయ్యా తెలుగుదేశ కార్యకర్తలారా, తెలుగు యువకులారా చూడండి ఈ 3 సినిమాలు. చూస్తే చంద్రబాబు ముఖాన ఉమ్మేసి చంద్రబాబుని చెప్పు తీసుకొట్టేటటువంటి పరిస్థితికి వస్తారు మీరు అనే విషయాన్ని కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏమిటో రైతులను రెచ్చగొడతాడు, వాలంటీర్లు రెచ్చగొడతాడు,
అదేమంటే ఇంకో మాట, శ్రీలంకలాగా తిరుగుబాటు చేయాలంటే ఏంది నాకు అర్థం కాల. శ్రీలంకలాగా తిరుగుబాటు ఏమిటి నీ ఆశ నాకు అర్థం కాల. శ్రీలంకలాగా తిరుగుబాటు చేయాలి, ఇళ్ళు తగలేయాలి, సర్వనాశనం చేయాలి. ఎందుకు చేయాలి? ఏముంది ఇక్కడ? ఒక చట్టబద్ధమైన పరిపాలన సాగుతా ఉన్నది, ఒక ధర్మమైనటువంటి పరిపాలన సాగుతా ఉన్నది, అవినీతి లేనటువంటి పరిపాలన సాగుతా ఉన్నది. చూసి భరించలేక మళ్ళా తిరిగి అధికారంలోకి రాలేమనే ఉద్దేశంతో ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. అయినా మీకు ఏమీ ఉపయోగం ఉండదనే విషయం మీరు నిదానంగా తెలుసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి కాలంలో రైతు భరోసా ఉందా? వైఎస్ఆర్ ఆసరా ఉందా? వైఎస్ఆర్ చెయ్యూతుందా? జగనన్న అమ్మఒడి లాంటి కార్యక్రమాలు ఉన్నాయా? ఇవేమీ లేవు. ఇవేమీ లేకోకుండా రైతులను రెచ్చగొట్టాలని వారికి ఉన్నాయి మీడియా సంస్థలు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఈ 3 కార్యక్రమాలు ఒక ఉద్యమాన్ని చేపట్టాయి. ఏమిటి? చెడు రాతలు రాయడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటం, ప్రజల మైండ్ మార్చటం, ప్రజల మైండ్ మార్చి చంద్రబాబు వెంట నడిపించాలనేటువంటి ఒక ప్రయత్నం, ఒక చెడు ఉద్యమానికి పునాదులు వేసి ఇవాళ అదే పనిగా రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏం జరుగుతుంది? మహిళలకు మేము చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రజల్లో చర్చకు రాకూడదని తెలుగుదేశం వాళ్లే ఏదో ఒక అఘాయిత్యాన్ని సృష్టించడం, దాన్నేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దేసి దాన్ని ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ చూస్తే ఈ మీడియా ప్రాజెక్టుల మీద పడింది. ఒక వార్త రాశారు ఇవాళ ఈనాడులో, రైతు ఆశలపై నీళ్లు. బాగానే ఉంది. భారతీయ సిమెంట్స్ కి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకి, చేపల చెరువులకు లబ్ధి. కొత్తగా 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. భారతీయ సిమెంట్స్ కి నీళ్లు మేము దొంగతనంగా ఇస్తున్నామనేటువంటి మాట వచ్చే విధంగా దానిలో భారతీయ సిమెంట్ కు నీళ్లు తోడుతున్నటువంటి దృశ్యం అని కూడా ఇచ్చారు. ఏమి నాకు అర్థం కదా. ఓ రామోజీరావు గారు, చట్టబద్ధంగా ఏ ఇండస్ట్రీ అయినా నీళ్లు తీసుకుంటుంది, చట్టబద్ధంగానే నీళ్లు తీసుకుంటుంది. దీనికి వార్త రాయవలసినటువంటి పని ఏంటి? మళ్ళీ ఆయన రాశాడు ఏమని? నిర్ణీత విధానం ప్రకారం జలవనరుల శాఖ వాటికి అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చిన తర్వాతే వాళ్ళు తీసుకున్నారు. తీసుకుంటే తప్పేంటి? భారతీయ సిమెంట్స్ కి, ఇండస్ట్రీకి నీళ్లు ఇవ్వకూడదా? ఇస్తే తప్ప? దాన్ని ఎందుకు మీరు రాసి ఇలా ఫ్రంట్ పేజీలో వేసి అదేమంటే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు, చేపల చెరువులకు లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, రైతుల ఆశల మీద నీళ్లు జల్లుతున్నారు అనేటువంటి ఒక పెద్ద వార్త రాసి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ల ప్రాజెక్టులన్నీ కూడా ఆయన భారతీయ సిమెంట్స్ కు ఉపయోగించుకుంటున్నాడని, ఆయన బంధువుల చెరువులకు నీళ్లకు ఉపయోగించుకుంటున్నాడని, రైతులకు ఏ విధంగానూ ఉపయోగపడకుండా చేస్తున్నాడనేటువంటి ఒక భావన కలిగే విధంగా విషం చిమ్ముతూ ఒక వార్త రాశాడు రామోజీరావు గారు. మొన్న ఈ మధ్యన కూడా ఒక వార్త రాశాడు. అంతకుముందు కూడా వార్తల పరంపర సాగుతా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి విధానం నేను ఇవాళ మనవి చేస్తున్నా. ఇవాళ దీన్ని వివరంగా చెప్పవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. గండికోట రిజర్వాయర్ కానివ్వండి, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కానివ్వండి, వామికొండ రిజర్వాయర్ కానివ్వండి, సర్వారాయ సాగర్ రిజర్వాయర్ కానివ్వండి, వీటి గురించి రాసుకుంటూ వచ్చారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఈ రిజర్వాయర్ల మీద దృష్టి పెట్టలేదు. ఈ రిజర్వాయర్లు ఫుల్ లెవెల్ అంటే FR లెవెల్ వరకు నీరు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు చేయకోకుండా వదిలి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గండికోట రిజర్వాయర్ అంటే GNSS phase 1 ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ RR ప్యాకేజ్ మీద మరి చేస్తే 1,231 కోట్ల రూపాయలు వెచ్చించి గండికోట రిజర్వాయర్లో FRL లెవెల్ వరకు నీటికి తీసుకొచ్చేటటువంటి ఘనత ఈ ప్రభుత్వం చేపట్టింది. దాన్ని మాత్రం రాయలేదు. ఆ తర్వాత జరిగినటువంటి మన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో కూడా 338 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి RR ప్యాకేజ్ తీసుకొచ్చి దానిలో పెట్టి ఖర్చు పెట్టి రైతులను అక్కడి నుంచి ఊళ్ళని ఖాళీ చేయించి అది FR లెవెల్కి నీటి తీసుకొచ్చే విధంగా అక్కడ చేయడం జరిగింది. అంతేకాకుండా సర్వారాయ సాగర్లో కానివ్వండి, వామికొండ రిజర్వాయర్లో కానివ్వండి, అక్కడ కూడా మరి 212 కోట్ల రూపాయలు వెచ్చించి వాటిని సమృద్ధిగా వాటిలో నీటి నింపేటటువంటి కార్యక్రమాలు చేసి కాలువలు తవ్వించి డిస్ట్రిబ్యూషన్ లైన్స్ పెంచే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా చేస్తున్నాం. దానికి ఇంకా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావాలి, అది కూడా వారు రాశారు. ఇలా విషం చిమ్మేటటువంటి కార్యక్రమాలు రాసేటటువంటి పరిస్థితికి వచ్చారు. భారతీయ సిమెంట్స్కు నీళ్లు దోడుకుంటున్నారు, ఎమ్మెల్యే కుటుంబీలకు చేపల చెరువులకు ఇస్తున్నారు. ఒకటి ఇక్కడ మనవి చేస్తున్నా,
ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ విషపు రాతల గురించి ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడైతే ఆ ప్రాజెక్ట్ వామికొండ కానివ్వండి, సర్వారాయ సాగర్ ప్రాజెక్ట్ కానివ్వండి, అక్కడ మట్టి కావాల్సి వస్తే అక్కడ కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దానిలోంచి మట్టి తీసుకొని ఈ డ్యామ్ నిర్మాణం చేస్తే ఆ మట్టి తీసుకున్నటువంటి ప్రాంతాలను చెరువులుగా చేసుకొని రైతులు పండించుకునే విధంగా చేసి వారి దగ్గర నుంచి 19,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి, 19,000 రూపాయలు ఒక హెక్టార్కో ఎకరానికి, కరెక్ట్గా నేను మళ్ళీ చెప్పలేను, 19,000 రూపాయలు కలెక్ట్ చేసి వారికి చేపల చెరువుల కోసం ఇస్తుంటే ఇదేదో అక్రమంగా చేస్తున్నారనేటువంటి భావన కలిగే విధంగా రాయటం అనేది దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఈ విధంగా దుర్మార్గంగా రాయటం రామోజీరావు గారు ఏదో స్వామి చెప్పినట్టు కుక్కతో ఒక వంకర అన్నట్టుగా రామోజీరావు గారు ఎన్ని చెప్పినా మనం చూస్తున్నాం. సాక్షి పత్రికలో కూడా ఏది నిజమనేటువంటి కార్యక్రమంలో రోజు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాస్తున్నటువంటి అంశాల మీద ఏది నిజమనేటువంటి కార్యక్రమంలో శుభ్రంగా రాస్తున్నా కూడా అర్థం చేసుకోకుండా ఏమి లేదు. సింపుల్. చంద్రబాబు నాయుడు గారు ఈక్వల్ టు రామోజీరావు గారు ఏదో ఒక విధంగా నారాజీరావు గారిని అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కుక్కతో ఒక వంకర్లాగా రామోజీరావు గారు ఇలాంటి చెడు రాతలు రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రజలు నమ్మవద్దని ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకోండి. రామోజీరావు గారు వయసులో పెద్దవారు, మీరు మీ చంద్రబాబు నాయుడు గారు అధికారానికి తీసుకురావదలుచుకుంటే వేరే మార్గాలు అన్వేషించుకోండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల మీకు ఏ విధమైన ప్రయోజనం రాకపోగా మీ పెద్దరిగానికి కూడా దెబ్బ తగులుతుంది, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను స్పష్టంగా ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే ఒక మంచి శుభవార్త కూడా. నెల్లూరు బ్యారేజ్ ఒకటి, అదేవిధంగా సంగం బ్యారేజ్, ఇవి 2008-2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీటికి శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నది. ఈ సంవత్సరం ఆగస్టులో సుమారుగా కొద్దిగా అటు ఇటుగా ఆగస్టు మాసంలో ఈ రెండు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేయబోతున్నామని ఈ సందర్భంగా సంతోషంగా చెప్పదలుచుకున్నాను. ఏదైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి పునాదులు వేశారో దాన్ని ప్రారంభించడానికి సమయం వచ్చింది. ఆగస్టు మాసంలో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నెల్లూరు బ్యారేజ్, అదేవిధంగా మరొకటి సంగం బ్యారేజ్. మీకు తెలుసు, సంగం బ్యారేజ్ని మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్గా నామకరణం చేయడం జరిగింది. ఎప్పుడైతే గౌతమ్ రెడ్డి గారు హఠాత్తుగా మరణించారో వారి జ్ఞాపకార్థం నెల్లూరులో ఉన్నటువంటి సంగం బ్యారేజ్ని వారి పేరు మీదుగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని, గౌతమ్ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టి ఆగస్టు మాసంలో దీన్ని మేము పూర్తి చేయబోతున్నాం, ప్రారంభించబోతున్నాం. నేను ఒకటి మనవి చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నా టైంలో ఓపెన్ చేయడం నా అదృష్టం కదా నేను భావిస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఓపెన్ చేస్తున్నటువంటి ఒక మహా అద్భుతమైన ప్రాజెక్ట్స్, దీన్ని ప్రజలు ఆశీర్వదించవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇకపోతే రెండవది, చంద్రబాబు నాయుడు గారు మన ఇక్కడ కూడా చెప్పారు, ఏది మహానాడులో, అలాగే నిన్న మినీ మహానాడులో ఛాలెంజ్ చేస్తున్నారు, చర్చకు సిద్ధమా? డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే కారణం. జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరీని మార్చడం వల్ల అది కొట్టుకుపోయింది, రివర్స్ సెంటరింగ్ వేయటం వల్ల అది కొట్టుకుపోయింది, అధికారం లేకపోవడం వల్ల కొట్టుకుపోయింది అనేంటి ఇలాంటి చౌకబారు మాటలు చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ పొలిటీషియన్, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడటం చాలా దురదృష్టమని మనం చేస్తున్నాం. డయాఫ్రమ్ వాల్ ముమ్మాటికి దెబ్బతినిపోవడానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు తప్ప మరొకటి కాదు. చర్చకు మేము సిద్ధం. ఒకటి, ఎక్కడ చర్చిస్తారు, ఎలా చర్చిస్తారు నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒక శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు, ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. శాసనసభలో చర్చించుకునే అవకాశం ఉంది. దమ్ముంటే శాసనసభకు రండి, శాసనసభలో మనం చర్చించుకుందాం. డయాఫ్రమ్ వాల్
ఎందుకు పోయింది, ఎలా పోయింది, ఎవరి అసమర్థత వల్ల పోయిందో కూడా అక్కడే చర్చించుకున్నావు. రావయ్య చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతిజ్ఞ చేస్తాను, నేను రాను అని పారిపోయావు నువ్వు. ఇప్పటికైనా దమ్ముంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర సిన్సియారిటీ ఉంటే, నిజంగా డయాఫ్రమ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల పోయిందని మీరు నిజంగా నమ్మితే కమాన్ రా, నువ్వు శాసనసభకు రా, చట్టబద్ధమైనటువంటి శాసనసభలో చర్చిద్దాం, ప్రజలు తేలుస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ సవాలుని చంద్రబాబు నాయుడు గారు స్వీకరించాలని, మీ సవాలుని మేము స్వీకరిస్తున్నామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ప్రజలు తిరగబడమని చంద్రబాబు నాయుడు గారు పాపం ఎప్పుడు, పైగా ఇంకో ఉదాహరణ కూడా చెప్తాడు, శ్రీలంకలాగా తిరగబడండి. ఏందా నీకు పోయే కాలం వచ్చింది, నాకు అర్థం కాలేదు. ప్రజలు తిరగబడ్డారుగా ఒకసారి. 175 సీట్లు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతుల్లో తిరుగుబాటు చేసి నీకు కేవలం 23 సీట్లే ఇచ్చారు. నీ రాజకీయ వారసుడని ప్రకటించుకున్నటువంటి నీ అబ్బాయిని మంగళగిరిలో ఓడించారు. అంతకన్నా పెద్ద తిరుగుబాటు ఏముంటుంది ప్రజాస్వామ్యంలో? అంటే ఈయన ఉద్దేశం ఏంటి? హింసను ప్రోత్సహిస్తున్నాడా? తిరుగుబాటు చేసి అందరు మంత్రులు ఇల్లు తగలేయాలా, అందరు ఎమ్మెల్యేలు తగలేయాలా, మంత్రుల్ని చంపేయాలా, ఎమ్మెల్యేలను చంపేయాలా? ఏం పోయేగానే వచ్చింది చంద్రబాబు నీకు? అధికారం కోసం ఎంతకైనా దిగజారే దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వాడివి నువ్వు. ఏదో ఆయన తోడలుడు ఒక పుస్తకంలో రాశాడు. ఏం పుస్తకం అది? ఈ చరిత్ర. ఏం పుస్తకం అది? ఆ పుస్తకంలో రాశాడు ఏంటి? బస్సులు తగలేమని ఈయనే చెప్పాడంట. ఏది, మన పైటాల రవి చనిపోయినప్పుడు హింసను ప్రోత్సహించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆయన తోడలేడు వెంకటేశ్వరరావు పుస్తకంలో రాశాడు. ఈ విధంగా తన దగ్గర అధికారం లేనప్పుడు రెచ్చగొట్టి హింసను ప్రోత్సహించి ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని తాపత్రయపడే నీచ దుర్మార్గమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది అందరికీ తెలుసు, తెలిసిన సత్యం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ రాష్ట్రంలో తెలియని వాడు ఎవడూ లేడు. ఓకే.